మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ఈ మధ్యాహ్న కాలం చేరివచ్చిన మీకందరికీ హృదయపూర్వక వందనాలు. మరికొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. వ్యక్తిగత జీవితానికి సంబంధించి, సంఘంలో మన పర్సనల్ లైఫ్కి సంబంధించి దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్నాడు. మరికొన్ని నిమిషాలు దేవుని గ్రంథంలో నుండి మరికొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. సహాయకరంగా ఒక 2 వచన భాగాలు దేవుని గ్రంథంలో నుండి మనం చదువుదాం. ముందుగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని, ఆదికాండం 28వ అధ్యాయంలో మరొక వచనాన్ని, ఒక 2 వచన భాగాల్ని మనం చదువుకుందాం. మొదటిగా పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మనకు చాలా సుపరిచితమైన లేఖన భాగం. 2 వచన భాగాలు, వెరీ ఫెమిలియర్ వర్సెస్. 3వ అధ్యాయం 15వ వచనం, ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. 28వ అధ్యాయం ఆదికాండం 16-17 వచనాలు చదువుదాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపను బట్టి మరొకసారి అల్పుడనైనా మీ దాసుని మీ పక్షాన నిలవబెట్టారు. ఆత్మ సహాయం కొరకై పరలోకం వైపు చూస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుణ్ణి మా మధ్య మహిమపరచండి. సంఘముగా మేము క్షేమం పొందటానికి సహాయం చేయండి. రావటం వినటం కాకుండా లేఖనాన్ని సాత్వికమైన హృదయంతో అంగీకరించడానికి మనసివ్వండి. మీ ప్రియ కుమారుడు మా మధ్య మహిమనందులాగున మీ సన్నిధి ఈ స్థలంలో మేమంతా అనుభవించడానికి మీ కృపనిమ్మని, మీ దాసుని ఆదుకొని మా అందరి క్షేమము కొరకై మీరు ఉపయోగించుమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున వినయ మనసుతో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, కొత్త నిబంధనలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు, ఆదికాండం 28వ అధ్యాయం 16-17 వచనాలు, 2 వచన భాగాలు మనం చదువుకున్నాం. చాలా ఏండ్లుగా చాలా గొప్పవారైన దైవజనుల ద్వారా ఈ వచనాలని ఆధారం చేసుకొని చాలా వర్తమానాలు విన్నాం. ఇవేమీ ప్రత్యేకమైనవి, విశేషమైనవేం కాదు, కానీ విన్న విషయాలే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లేఖనంలో నుండి మరలా మనం హెచ్చరించబడదాం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియాలని ఈ సంగతులు నీకు రాస్తున్నానని తిమోతికి ఈ విషయాలు రాశాడు.
మన పాఠం అది కాదు, కానీ ఆ లైన్ మాత్రమే మన మనసులో ఉంచుకుందాం. దేవుని మందిరములో అన్నాడు. బైబిలే మళ్ళా వివరణ ఇచ్చింది. అనగా అని మరలా ఏమన్నాడు? జీవము గల దేవుని సంఘములో అన్నాడు. జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను అని అన్నాడు. దేవుని మందిరం అన్న చోట హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు అని ఉంటుంది. వాస్తవానికి తెలుగులో మందిరం అని వాడారు కానీ వాస్తవానికి దేవుని ఇల్లు అని ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో సంఘాన్ని దేవుని ఇంటిగానే చూశాడు. అందుకనే సంఘం దేవుని ఇల్లు అయితే మీరు గమనించండి, ఇల్లుగా దేవుని సంఘాన్ని, దేవుని ఇంటిగా సంఘాన్ని చూశాడు. కాబట్టి ఈ పత్రికలో దేవుని ఇంటిలో ఉండాల్సినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఇల్లు అన్న తర్వాత తప్పకుండా అక్కడ ఏముంటాయి? ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞలు లేకుండా, షరతులు లేకుండా ఏ ఇల్లు ఉండదు. ఒకవేళ ఆజ్ఞలు లేని ఇల్లు ఉంటే ఆ ఇల్లు విచ్చలవిడిగా ఉంటుంది. సో ఇల్లు అయితే ఇంట్లో ఏముండాలి? ఆజ్ఞలు ఉండాలి. సో తిమోతికి రాసిన మొదటి పత్రికలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. మీరు చదివితే అక్కడక్కడ అర్థమవుతుంది. ఊరిక జ్ఞాపకం చేస్తున్నాను. మాత్రమే కాదు, ఆజ్ఞలు మాత్రమే కాదు, కొన్ని షరతులు కూడా ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు ఇలాగుంటే అని. దేవుని ఇంటిలో షరతులు కూడా ఉంటాయి. కండిషన్స్ ఉంటాయి. మీరు ఇలాగ ఉంటే ఇలాగుంటుంది, ఇలాగుంటే ఇలాగుంటుందని. అది తిమోతి మొదటి పత్రికలోనే ఆ సంగతులు రాశాడు. మూడవది ఇదే పత్రిక జ్ఞాపకం చేస్తుంది. మీరు 5-6 అధ్యాయాలు చూడండి. దేవుని ఇల్లు అయితే ఈ ఇంటిలో సంబంధాలు కూడా ఉంటాయి, రిలేషన్షిప్స్ ఉంటాయి. అందుకనే వృద్ధుని తండ్రిగా భావించి అతన్ని సన్మానించమంటాడు. హెచ్చరించమని తెలుగులో రాశారు కానీ వాస్తవానికి అక్కడ సన్మానించమని ఉంటుంది. వృద్ధుని తండ్రిగా భావించి యవన స్త్రీలను, యవన సహోదరులను, అన్నా తమ్ములని, అక్కా చెల్లెళ్ళని 5వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం ఆ మాట చూస్తాం. మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? నా నిజ కుమారుడైన తిమోతి అన్నాడు. సో కుమారుడు ఉంటాడు, తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, అన్నదమ్ములు ఉంటారు. సో ఈ సంబంధాలు కూడా ఈ తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు రాశాడు. ఇల్లు అంటే సహజంగా ఉండేది. సంఘాన్ని దేవుని ఇంటిగా కొత్త నిబంధన చూస్తుంది. ఈ దేవుని ఇల్లు అనే ప్రస్తావన కొత్త నిబంధనలో కాదు. ఈ ప్రస్తావన వాస్తవానికి పాత నిబంధనలో మొట్టమొదటిసారి వచ్చింది. అదే మనం ఇందాక చదువుకున్నామే 28వ అధ్యాయం 16-17 వచనాల్లో ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అని. బైబిల్లో మొట్టమొదటి ప్రస్తావన దేవుని ఇల్లు, లేకపోతే దేవుని మందిరం అని తెలుగులో సారికి తర్జుమా చేశారు. కానీ చాలా చోట్ల దేవుని మందిరం అని తెలుగులో రాయబడిన చోట దేవుని ఇల్లు అని రాయబడి ఉంటుంది. ఆదికాండం 28వ అధ్యాయం మీరు 16-17 వచనాల్లో దేవుని మందిరములో, ఇది దేవుని మందిరమే అంటాడు కదా. అక్కడ మందిరం అని మనకు అనిపించదు కానీ అక్కడ ఇల్లు అనే ఉంటుంది, అక్కడ కూడా ఇల్లు అనే ఉంటుంది. మీరు ఆ విషయాలు గమనించండి. సో మనం ఈ దినాల్లో ఆలోచన చేయబోతున్నది ఏంటంటే, ఈ దేవుని ఇంటిని గురించిన ప్రస్తావన ఎక్కడ ప్రారంభమైంది, ఎలా కొనసాగింది. కొత్త నిబంధనలో దేవుని ఇల్లు, పాత నిబంధనలో ఉన్న దేవుని ఇల్లు, ఈ దేవుని ఇంటిని గురించి కొన్ని సంగతులు వరుసగా ముందున్న దినాల్లో మనం ఆలోచన చేద్దాం. ఈ దేవుని ఇంటిని గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఆదికాండం 28వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అక్కడ నుండి మన ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. బైబిల్లో సంఘానికి చాలా పోలికలు రాశారు. మీరు గమనిస్తే చాలా పోలికలు ఉన్నాయి సంఘానికి. కొన్ని చోట్ల దేవుని ఆలయం అంటది కొత్త నిబంధన, దేవుని సంఘాన్ని దేవుని ఆలయం అని అంటది. ఆలయాన్ని గురించిన ప్రస్తావన వచ్చిన చోట పరిశుద్ధతను గురించి మాట్లాడాడు. మీరు గమనించండి, ఆలయాన్ని గురించిన ప్రస్తావన వచ్చిన చోట పరిశుద్ధతను గురించి మాట్లాడాడు. దేవుని సంఘం కొన్నిసార్లు దేవుని సంఘముగానే నేరుగా రాశారు. దేవుని సంఘము అనే ప్రస్తావన వచ్చిన చోట క్రమాన్ని గురించి మాట్లాడాడు, డిసిప్లిన్ గురించి ఉంటుంది, క్రమాన్ని గురించి మాట్లాడాడు. దేవుని ఇల్లు అని వచ్చిన చోట సంబంధాలని గురించి రాశాడు. సో ఆలయమైన ఎక్కడైతే ప్రస్తావించబడిందో
అక్కడ పరిశుద్ధతకు ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది. దేవుని సంఘాన్ని సంఘముగానే ఎక్కడైతే ప్రస్తావించారో అక్కడ క్రమానికి ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఎక్కడైతే దేవుని ఇల్లు అని, దేవుని ఇంటిని గురించి, దేవుని సంఘాన్ని గురించి దేవుని ఇల్లు అని ప్రస్తావించాడో అక్కడ సంబంధాలను గురించి ప్రస్తావించినట్టు మనం గమనిస్తాం. ఈ దేవుని ఇల్లు అనే ఈ మొదటి ప్రస్తావన ఆదికాండం 28వ అధ్యాయంలో చూస్తాం. దయచేసి అక్కడికి రండి, అక్కడ నుండి మనం ఆలోచన చేస్తూ వద్దాం. మన ధ్యానాన్ని అక్కడ నుండి ప్రారంభిద్దాం. 28వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగురుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి అని ఉంది. కొంత పరిచయ సంగతులు విందాం. యాకోబు ఎక్కడి నుండి వస్తున్నాడు? బెయేర్షెబా నుండి వస్తున్నాడు. బెయేర్షెబాలో ఏముంది యాకోబుకు? బెయేర్షెబాలో యాకోబుకి ఏముంది? ఇల్లుంది. యాకోబుకి ఇల్లుంది. బెయేర్షెబాలో యాకోబుకి ఇల్లుంది. 25, 26, 27 అధ్యాయాలలో యాకోబు ఇంటిని గురించి రాశాడు. మీరు ఒకసారి 25, 26, 27 అధ్యాయాలు గమనించండి. తిప్పక్కర్లేదు, ఊరికల మనకు లేఖనాలు తెలుసు కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు ఇల్లు అంటేనే మనకేం గుర్తొస్తుంది చెప్పండి? లేదా ఇస్సాకు ఇల్లు అనండి, ఇస్సాకు రిబ్కాల ఇల్లు అనండి. ఈ 25, 26, 27 అధ్యాయాల్లో యాకోబు ఇంటిలో కనిపించేవేవి? ఏమేం కనిపిస్తాయి? ప్రాథమికంగా వెంటనే ఇస్సాకు ఇల్లు అంటే మనకేం గుర్తొస్తుంది? ఉదాహరణకు ఊరికట్లాగా ఆలోచన చేయండి. తల్లి, తండ్రి, పిల్లలు ఉన్నారు. బట్ అక్కడ ఏమి జరిగాయి? అక్కడ ఏ సంభవాలు జరిగాయి? ఒకసారి ఆలోచించండి. ఏం జరిగాయి అక్కడ? దీవించటం అన్నది ప్రధానమైన సందర్భం. సో ఈ దీవెన దగ్గర కొన్ని సంగతులు జరిగాయి. మీరు గమనించండి. ఇస్సాకు ఏశావును దీవించబోయే సంగతి ఎవరికి చెప్పలేదు? తన భార్యకు తెలియచేయలేదు. సో అక్కడ ఏమున్నాయి? ఆ ఇంటిలో దాపరికాలు ఉన్నాయి. ఆ ఇంటిలో దాపరికాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ సంగతి ఆమెకు చెప్పలేదో ఆమె ఆయనను ఏం చేసింది? మోసం చేసింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఏముంది? ఆ మోసం ఉంది. యాకోబు ఏశావు వస్త్రాన్ని ధరించుకొని వెళ్ళి నేను యాకోబును అని చెప్పాడు. అప్పుడు ఆ ఇంట్లో ఏమున్నట్టు? అసత్యం ఉంది, అబద్ధం ఉంది. రైట్? రిబ్కా ఎవరిని ఎక్కువగా ప్రేమించింది? యాకోబుని ఎక్కువ ప్రేమించింది. ఇస్సాకు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? ఏముంది ఆ ఇంట్లో? పక్షపాతం ఉంది. పక్షపాతము రెండు ఒకటే. ఒకవైపు పనిచేస్తుంది, ఇంకోవైపు పనిచేయదు. ఆ ఇంట్లో పక్షపాతం ఉంది, దాపరికాలు ఉన్నాయి, మోసం ఉంది, అబద్ధం ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు యాకోబు? తన ఇంటి నుండి వస్తున్నాడు. తన ఇంటి నుండి వచ్చిన యాకోబుకు బెయేర్షెబా నుండి వచ్చినటువంటి యాకోబుకు లూజు అనబడిన స్థలములో నిలవబెట్టి ఆ రాత్రి ఆయన పరలోకాన్ని తెరిచాడు. పరలోకాన్ని తెరిచి పరలోకాన్ని చూపించి రెండిటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూపించాడు. యాకోబు తన ఇంటిని చూశాడు. ఇప్పుడు ఏ ఇంటిని చూస్తున్నాడు? దేవుని ఇంటిని చూస్తున్నాడు. అదే కదా దేవుని మందిరం అనగా. దేవుని మందిరం ఎలా ఉంటుందో చూస్తున్నాడు. ఇది దేవుడు చెప్పలా, యాకోబు లుక్ ఎట్ మై హౌస్, నా ఇల్లు చూడు ఎలా ఉందో చెప్పలా. దృశ్యమంతా చూసిన తర్వాత యాకోబు నోటి నుండి వచ్చిన మాట చూడండి. 28వ అధ్యాయం 17వ వచనం. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము. ఏమన్నాడు? ఇది దేవుని ఇల్లే కానీ వేరొకటి కాదు అని అన్నాడు. యాకోబు ఎవరో ఒక బైబిల్ కాలేజీలోనో లేకపోతే ఇలాంటి సభలోనో దేవుని ఇల్లు అంటే ఇది అని బోధిస్తే చెప్పలా. తెరవబడిన పరలోకాన్ని, ప్రభు స్వరాన్ని విన్న తర్వాత, ఆ దృశ్యాల్ని చూసిన తర్వాత ఆ స్థలానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఇల్లు అని అన్నాడు. తన ఇంటిని చూపించాడు. యాకోబు ఇల్లు చూశాడు ఇంతకాలం. యాకోబు ఇంట్లో ఏమున్నాయి? మోసం ఉంది, అబద్ధం ఉంది, దాపరికాలు ఉన్నాయి, పక్షపాతం ఉంది, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ ఇవి ఉంటే అవి ఎవరి ఇల్లు అవుతుంది? అది యాకోబు ఇల్లే. ఒకసారి ఆలోచన చేద్దాం. వ్యత్యాసం, మన గృహాలకు దేవుని ఇంటికి వ్యత్యాసము లేకపోతే సంఘాలు దేవుని ఇల్లుగా, దేవుని గృహాలుగా
పిలువబట్టడానికి చాలాసార్లు అర్హతను కోల్పోతాయి. అవే పక్షపాతాలు ఉన్నాయి, సంఘాల్లో ఉన్నాయా? అవే దాపరికాలు ఉన్నాయి, అవే అబద్ధాలు ఉన్నాయి, అదే మోసం ఉంది, ఉన్నాయా లేదా? నేటికి జరుగుతున్నాయి. వ్యత్యాసాన్ని చూపించాడు. దిస్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఇది దేవుని ఇల్లు యాకోబు, నా ఇల్లు ఎలా ఉంటుందో చూడు అని తన ఇంటిని చూపించాడు. దేవుని ఇల్లు ఎలా ఉంటుంది? 28వ అధ్యాయంలో ఇది దేవుని ఇల్లు అన్నాడంటే, ఇల్లు అనటానికి, దేవుని ఇల్లు అనటానికి యాకోబు 28వ అధ్యాయంలో వేటిని చూశాడు? వేటిని చూసి దేవుని ఇల్లు అని అన్నాడు? ఆ సంగతులు ఈ ముందున్న సమయంలో మనం ఆలోచించేద్దాం. ఎట్లా ఇచ్చాడు? దేవుని ఇంటి దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవుని ఇంటికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎలా ఉంటుంది దేవుని ఇల్లు? ఎందుకు చెప్పాడు దేవుని ఇల్లు అని? మనకు అర్థం కావాలి. దేవుని ఇల్లు కొత్త నిబంధన ఏమంటది? దేవుని మందిరం, దేవుని ఇంటిలో అనగా జీవము గల దేవుని సంఘం అని అన్నాడు. సో దేవుని ఇల్లు అన్న, దేవుని సంఘము అన్న రెండు ఒకటే. సంఘము పట్ల మనకున్నంత చులకనైన పలుచనైన అభిప్రాయం, లెక్కలేనితనం బహుశా ఎక్కడ ఉండదు. నేటి దినాల్లో మనం చూసేది చాలా ఈజీనెస్. మనం చాలా తేలిక తీసుకుంటాం చర్చ్ మ్యాటర్స్ని కానీ, సంఘ విషయాల్ని కానీ, సంఘంలోని సంగతుల్ని కానీ, సంఘంలో వేటినైనా కానీ మనకు చాలా ఈజీ. మనం ఆట ఆడుకుంటున్నాం. ఇక్కడ మనకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాం. మనల్ని ఎవరు ఏమనరు. మనకు ఏది ఇష్టమో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ గాంభీర్యత, దేవుని ఇల్లు అన్న ఆ గాంభీర్యత, ఆ రెవరెన్స్, ఆ ఘనత నేడు దేవుని సంఘానికి లేకపోవడం విచారకరం. భయపడిపోయాడు యాకోబు, భయపడిపోయాడు యాకోబు. దేవుని ఇల్లు అంటే ఇలా ఉంటుందా అని భయపడిపోయాడు యాకోబు. ఎలా ఉంటుంది దేవుని ఇల్లు? ఏముంటే దేవుని ఇల్లు అంటారు? రండి ఆలోచించేద్దాం. 2 లేదా 3 సంగతులు మన ముందున్న సమయంలో మనం ఆలోచించేద్దాం. నాకు ఫుల్ లైసెన్స్ ఉంది. మీరు నా వైపే మరి తేడాకి మీరు చూడక్కర్లేదు. మీ ఇష్టం అన్నారు వాళ్ళు, మీ ఇష్టం అన్నారు. నాకు ఒక టైం కూడా పెట్టారు. చూద్దాం. 28వ అధ్యాయం మొదటిది చూద్దాం. మొదటి సంగతి ఆలోచించేద్దాం. 28వ అధ్యాయం ఏముంది? దేన్ని చూసి యాకోబు దాన్ని దేవుని ఇల్లు అని అన్నాడు? మొదటి సంగతి చూద్దాం. 28వ అధ్యాయం 10వ వచనం మరలా చదువుదామా? యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగురుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేవి. తెరువబడిన పరలోక సన్నివేశాలు బైబిల్లో కొన్నే ఉన్నాయి. కొందరే చూశారు. ఎక్కడెక్కడ ఆకాశం తెరువబడి పరలోకాన్ని చూశారు. కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే ఉన్నాయి బైబిల్లో. బట్ ఫస్ట్ ఇన్సిడెంట్, మొట్టమొదటి సందర్భం 28వ అధ్యాయంలో ఆకాశము తెరువబడటం, దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండటం, దానికి పైన దేవుని స్వరాన్ని వినటం, ఇవన్నీ 28వ అధ్యాయంలో జరిగాయి. నేను ఒక మాట అంటాను. పరలోకపు సన్నివేశాన్ని, పరలోకపు దృశ్యాలను యాకోబు చూడటానికి ఏ అర్హత ఉంది చెప్పండి? ఏ అర్హత ఉంది? క్యాజువల్గా ఆలోచన చేద్దాం. వాస్తవానికి బెయేర్షెబా నుండి హారాను వైపు వెళ్తున్నటువంటి యాకోబులో కొన్ని లక్షణాలు ఉన్నాయి. యాకోబులో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? అప్పటికి ఎట్లా ఉన్నాడు? తక్కువని చెప్తారు ఆ మాట మనకి. మోసగాడు, అబద్ధికుడు, అంతే కదా? రైట్. మోసగాడు, అబద్ధికుడు, ఇంకా చాలా మీరు ఏమైనా చెప్పొచ్చు. తెరువబడిన పరలోకపు దృశ్యాన్ని లేకపోతే పరలోకపు సన్నివేశాల్ని చూడటానికి వీటన్నిటికంటే మించి పరలోకాన్ని చూశాడు. అంటే ఎలా చూడగలిగాడు? అయోగ్యుడు న్యాయానికి యాకోబు, అర్హుడు కాదు యాకోబు. కానీ దేవుడు తన స్వరాన్ని వినిపించాడు, పరలోకపు సన్నివేశాన్ని చూపించాడు. దీన్ని మనం ఏమనొచ్చు? అంతే. ఇట్స్ ఎ గ్రేస్.
దేవుని ఇల్లు అని యాకోబు అనటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, అక్కడ ఏమి అనుభవించాడు యాకోబు? కృపను చూశాడు. దేవుని కృప. దేవుని ఇల్లు అంటే అక్కడ ఏముంటుంది చెప్పాలి? అక్కడ ఏముంటుంది? కృప ఉంటుంది. యాకోబు అక్కడ పరలోకపు స్వరాన్ని విన్నా, యాకోబు పరలోకపు దృశ్యాల్ని చూసిన కారణం ఏంటి చెప్పండి? కృపే. కృప మాత్రమే. సరే, మన దగ్గరకు వద్దాం, మన సంగతి ఆలోచన చేద్దాం. ఇక్కడ మనం కూర్చున్నాం, మన చేతిలో బైబిల్స్ ఉన్నాయి, సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, చక్కగా వాక్యోపదేశం చేయగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, మంచి మంచి వరము కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. మనమందరం ఇక్కడికి రావటానికి మనలో ఏ అర్హత ఉందని ఇక్కడికి వచ్చాను చెప్పండి? డబ్బా? అధికారమా? ఏవైనా కారణమా? ఏమున్నాయి చెప్పండి? నేను ఇక్కడ ఉన్నానంటే కారణం కృప. మీరు ఇక్కడ ఉన్నారంటే కారణం కృప. నీ కులం, నీ ధనం, నీ బలం, నీ అధికారం, నీ ఉద్యోగం, నీ తాహత్తు, నీ స్థాయి, నీకున్నటువంటి పేరు, పలుకుబడి మందిరంలోనికి నిన్ను తీసుకురాలేదు. కారణం ఏంటి? కృప. దేవుని ఇంటిలో కృప ఉంటుంది. దేవుని ఇంటిలో కృప ఉంటుంది. కొత్త నిబంధన ఏమన్నది చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు మనకు బాగా తెలిసిన వచన భాగాలే, జస్ట్ చదువుకుంటున్నామంతే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూడండి. 8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. హలో, ఇది మన వలన కలిగినది కాదు. నేను ఇక్కడున్నానంటే కారణం దేని వలనో కలిగినది కాదు. ఎవరో పడిపోతే నాకు ఈ స్థానం రాలా, ఎవరో వాడబడ్డం ఆగిపోతే నేను వాడబడ్డంలా. ఇలా కూడా మాట్లాడుకునే మహానుభావులు ఉన్నారు. ఎవరి పతనాలో మరొకరి ఘనతకు కారణాలు కాదు. ఏ దైవ సేవకుడు వాడబడ్డా, ఏ వ్యక్తి పెద్దగా చేయబడ్డా, ఏ వ్యక్తి దేవుని పని కొరకై పిలువబడ్డా, ఏ వ్యక్తి దేవుని సంఘములో ఉన్నా దాని వెనకాల ఉండే ఒకే ఒక్క కారణం ఏంటి చెప్పండి? కృప. దానియేలు ప్రార్థన చేస్తాడు. దానియేలు గ్రంథంలో ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అంటాడు, ప్రభువా మా క్రియలను బట్టి నేను అడగట్లా, మా క్రియలను బట్టి నేను అడగట్లా. ఎందుకు అడుగుతున్నామో తెలుసా? నీ కృపను బట్టి. ప్రభువును సమీపించిన ప్రతిసారి నేను పలానా కాబట్టి నువ్వు నాకివ్వు అడగటానికి ఎవరికి చేత కదా. నేను పలానా కాబట్టి, నీవు పలానా కాబట్టి, నేను అది కాబట్టి, నేను ఇది కాబట్టి, నాకు అది ఉంది కాబట్టి, నీకు ఇది ఉంది కాబట్టి మనం అర్హులం. నో, నెవర్, ఎన్నటికీ కాదు. ఆయన కృప పిల్లరా, కేవలమైన కృప. ఆయన కృపను బట్టి ఇక్కడ ఉన్నాం. దేవుని ఇంటిలో కృప ఉంటుంది. దేవుని ఇంటిలో కృప ఉంటుంది. ఇప్పుడు మరలా చదవండి 2వ అధ్యాయం 8 తర్వాత ఏమనుంది? ఎఫెసీ పత్రికలో తర్వాత ఏమన్నాడు? ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, కృప అర్థమైతే ఎవ్వరూ అతిశయించరు. కృప అర్థము చేసుకున్నవాడు ఎవ్వరూ గర్వించరు. ఒకవేళ ఒక వ్యక్తి గర్విస్తున్నాడు అంటే, నేనైనా మీరెవరైనా మరెవరైనా, వెరీ సింపుల్. ఏంటంటే మనోడికి కృప అన్నది అర్థమే కాలేదని అర్థం. కృపను అర్థము చేసుకున్నవాడు ఎవడు అతిశయించడు. కృపను అర్థము చేసుకున్నవాడు ఎవరు అతిశయించరు. దేవుని ఇంటిలో కృప ఉంది అనంటే ఒకటి ఉండకూడదు. ఏంటది? అతిశయం ఉండకూడదు. అతిశయం ఉంది అంటే ఏమి లేనట్టు అర్థం, అంతే. మరి ఎందుకని నీకు అంత విర్రవీగుడుతను? ఎందుకంత అతిశయం మనకు? ఎందుకంత లెక్కలేనితనం? ఎందుకంత పొగరు? ఎందుకంత దర్పం? ఎందుకని అలా ప్రవర్తిస్తున్నాం? కృపార్థమైతే నీవెందుకు అతిశయిస్తున్నావు? మనం ఎందుకు అతిశయిస్తున్నాం? మనం ఎందుకు గర్విస్తున్నాం? కేవలము ఆయన కృప. యాకోబుకు పరలోక దృశ్యాలు చూడటానికి కారణమైన కృప.
పౌలు రక్షణ వెనకాల ఆయన కృప, పేతురు పిలువబడడం వెనకాల ఆయన కృప, నేను రావటం వెనకాల ఆయన కృప. మీ రక్షణ వెనకాల ఉన్నది ఆయన కృప, మీకు ఇచ్చిన వరం వెనుక ఉన్నది ఏంటి? ఆయన కృప. ఒక 3 విషయాలు చూద్దాం. ప్రభు ఏమిచ్చాడు? ఎవ్రీథింగ్, ప్రతిదీ గ్రేస్. అవర్ లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ గ్రేస్. దేవుని కృప చేత పూర్తిగా నిండిపోయింది జీవితం మంది. 3 విషయాలు అర్థం కావాలి. ఈ 3 చోట్ల మానవుడు అతిశయిస్తాడు. కారణం ఏంటంటే కృపను అర్థం కాక. విచారం ఏంటంటే ఎక్కడైతే మనం అతిశయిస్తున్నామో అవన్నీ కృప చేత మనకు అనుగ్రహించబడినవని మనకు అర్థం కాక. ఎక్కడెక్కడ అతిశయిస్తామో తెలుసా? 3 రీజన్స్. ఒకసారి చూడండి, ఆ మాటలు మనం చదువుకుందాం. మొదటిది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, ఆ విషయాలు అర్థమై ఉంటాయి. 12వ అధ్యాయం 4వ వచనం. మొదట ఏమన్నాడు? మొదటి వచనం చూద్దాం, చూడండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అన్నాడు. 4లో ఏమన్నాడు? ఏ వరం అది? చాలు. మనకున్న వరానికి ఒక పేరు ఉంది. ఏంటి వరం? కృపావరం. కృపచేత అనుగ్రహించబడిన వరం. అది చేస్తున్నది ఎక్కడ? ఈ వరాల దగ్గరే. ఈ వరముల దగ్గర మనం అతిశయిస్తున్నాం. మనకు అర్థం కానిది ఏంటంటే అనుగ్రహించబడిన వరం వెనుక ఏముంది? గ్రేస్. గ్రేస్. పిల్లరా, ఇతరులపై అసూయ పడతాం కొన్నిసార్లు మనం. అది ఆయన సంపాదించుకుందో లేకపోతే ఆయన తెచ్చిపెట్టుకుందో ఆయన సంపార్జించిందో ఆయన మేధస్సులో నుండే పుట్టింది కాదు. ఎవరిచ్చారు అది? కృప. ఆయన కృప. మనకెందుకు అసూయ? కృపచేత అనుగ్రహించబడింది ఆయనకది. ఆయనపై మనసు కష్టం పెట్టుకుంటే ఎట్లా? ఒక వ్యక్తి చక్కగా మాట్లాడుతున్నాడు, మనకు ఆయాసం, కష్టం, బాధ, నెమ్మది ఉండదు, నిద్ర పట్టదు, మనసంతా ఎట్లెట్లా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. కారణం ఏంటి? దాని ఆ వరం వెనకాల ఉన్నది ఏంటి? కృప. ఎందుకు కష్టం? బోధించే నేను చాలాసార్లు వరాన్ని బట్టి అతిశయిస్తాను. అతిశయించడానికి అక్కడ ఏముంది కారణం? ఎందుకు అనుగ్రహించాడు ఆయన? కృపను బట్టి. పంచి ఇచ్చినవాడు ఆయనే. ఇది ఆయన ఇచ్చింది, ఆయన కృపను బట్టి ఇచ్చింది. అసూయ పట్టడానికి అవకాశం లేదు, అతిశయపడటానికి అవకాశం లేదు. పొందిన వ్యక్తి అతిశయపడక్కర్లేదు, పొందిన వారిని చూసి మనం అసూయపడక్కర్లేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నది ఏంటి? కృప. బ్రదర్ వాడుకుంటున్నాడు, ఆయన కృప. బ్రదర్ ఆయన కృప. అన్నను లేపుకున్నాడు, ఆయన కృప. బ్రదర్ ఆయన కృప. ఆయన కృపను చూసి ఆయనను స్తుతించండి తప్ప ఇది అసూయపడే కాలం కాదు. నాకుంది అని నేను అతిశయపడే సమయం కూడా కాదు. ఇది ఎలా ఇచ్చాడు ఆయన? కృపను బట్టి. దేవుని ఇంటిలో వరం ఉంది, ఆ వరం ఎలా ఇచ్చాడు ఆయన? కృపను బట్టి ఇచ్చాడు. రెండవది చూడండి, మనం మరొక స్థలంలో అతిశయిస్తాం. ఎక్కడ? ఒకసారి 4వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రికలో 10వ వచనాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:10. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయడు. ఇప్పుడు చెప్పండి, గృహ నిర్వాహకత్వం ఎలా అనుగ్రహించబడింది? అంతే. అసలు గృహ నిర్వాహకత్వం అంటే ఏంటి? స్టివార్డ్షిప్ అంటే ఏంటి? గృహ నిర్వాహకత్వం అంటే ఏంటి? మనకు అర్థమైంది. గృహ నిర్వాహకత్వం అంటే మనకేమర్థమైంది? మీకు తెలుసు. గృహ నిర్వాహకత్వం అంటే ఏంటి? స్టివార్డ్షిప్ అంటే ఏంటి? సంఘ పెద్ద, అదేంటది? గృహ నిర్వాహకత్వం. అపోస్తలత్వం ఏంటది? అనాడున్నారులేండి, గృహ నిర్వాహకత్వం. సువార్తికుడు ఏంటది? గృహ నిర్వాహకత్వం. స్టివార్డ్షిప్ అన్నది మన మనీ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ ప్రాథమికంగా సంఘాన్ని గురించి.
దేవుడు నీకు అప్పగించినటువంటి పనే గృహ నిర్వాహకత్వం. పౌలు అంటాడు, నాకు ఇష్టము లేకపోయినా ఆయన నాకు ఇచ్చాడు అంటాడు. నేను కోరుకోలేదు గృహ నిర్వాహకత్వాన్ని, ఆయన నాకు ఇచ్చాడు. అంటే నేను గృహ నిర్వాహకత్వం అనే పదాన్ని మార్చి ఒక మాట వాడుతున్నాను. మనకు అనుగ్రహించబడిన స్థానాలు, పదవులు సంపాదించినవా? నేను కష్టపడి సంపాదించి సువార్తికున్నయ్యాను బ్రదర్ అన్నారు ఎవరైనా? నేను కష్టపడి సంఘపదనయ్యాను బ్రదర్ అన్నారు ఎవరైనా? ఎవరిచ్చారు? ఆయన కృప. నేడు స్థానిక సంఘాలలో మనకు అనుగ్రహించబడిన గృహ నిర్వాహకత్వం. గృహ నిర్వాహకత్వం అంటే పనివారు, యజమానుడు ఉంటాడు, పని అప్పగిస్తాడు. పని చేయనా, నేను మళ్ళీ వస్తాను లెక్క చెప్పు, అంతే. ఏం లేదు, మళ్ళీ వస్తాను లెక్క చెప్పు, అంతే. ఒక చోట చూశాను నేను, 490 రూపాయలు ఇచ్చాడు. నాతో పాటు ఎక్కాడు ఆయన, ఇన్వైట్ చేశారు, వెళ్ళాను. అబ్బాయికి 480 ఎంతో ఇచ్చాడు. రే సాయంత్రం మళ్ళీ నాకు లెక్క చెప్పాలన్నాడు. సాయంత్రం అబ్బాయి మళ్ళీ వచ్చాడు, అడిగాడు 480 రూపాయలు లెక్క అడిగాడు. దేవుడు మనకు పనినిచ్చాడు, ఒక దినాన మరలా లెక్క అడుగుతాడు. మనం పనివారం. మనకు అనుగ్రహించబడిన ఈ స్థానాలు ఆయన కృప. అతిశయం ఎక్కడుంది? మరొక్క మాట, ఇంకెక్కడ అతిశయిస్తామో తెలుసా? స్థానాలను బట్టి అతిశయించేవారు, వరాన్ని బట్టి అతిశయించేవారు. ఇంకెక్కడ అతిశయిస్తామో తెలుసా? ఒక మాట చూడండి. నాతో ఒక ఆయన అన్నాడు, నా చెమట బ్రదర్, మీరు నడుస్తున్నారే ఈ నేల, నా చెమట బ్రదర్ అన్నాడు ఒక ఆయన. మన ప్రయాసను బట్టి అతిశయిస్తాం కదా, రైట్. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. నిజమే, నేను ప్రయాసపడింది నిజమే. ప్రయాసపడినది నేనుగాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయ్య. ఇప్పుడు చెప్పండి, మనము ఏమైనా ప్రయాసపడి సంఘాలు కట్టామా? ప్రయాసపడి ఆత్మలను సంపాదించామా? ప్రయాసపడి అనేక మంది సేవకులను పురుకొల్పి సేవకు ప్రోత్సహించి పంపామా? దేవుని పనిలో మనము పడిన ప్రయాస వెనకాల ఉన్నది కూడా ఏంటి? ఆయన కృప. ఇంకా అతిశయం ఎక్కడుంది పిల్లరా? ఇక్కడ అతిశయం ఎక్కడుంది? ఆయన కృప లేకపోతే ప్రయాసపడలేం. ఆయన కృప లేకపోతే మనం ఈ స్థానంలో ఉండలేం. ఆయన కృప లేకపోతే మనకి వరమే ఉండదు. అనుగ్రహించబడిన ప్రతిదీ, ఆయన ఇంటిలో మనం పొందిన ప్రతిదీ కేవలం ఆయన కృప. ఇంతకు మించి మరేమీ లేదు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడం తెలుసు దీన్ని పౌలు? మరణానికి ముందు తిమోతికి 2వ పత్రిక రాస్తూ, నేను వెడలిపోవు కాలం సమీపమైంది తిమోతి, ఒకటి మర్చిపోవద్దు అని అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఒక విషయాన్ని. దీన్ని ఒకసారి చూడండి. జనరల్గా మరణానికి ముందు మన వాళ్ళు చాలా జ్ఞాపకం చేసుకుంటాం, కానీ పౌలు జ్ఞాపకం చేసుకున్నది దేన్ని? 2వ పత్రిక. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మాట చెప్తాడు చూడండి, 9-10 వచనాల్లో. ఎన్నిసార్లు అంటాడు తెలుసా మాట? మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. పైన ఏమన్నాడు? మన క్రియలను బట్టి కాక. మరి దేన్ని బట్టి? ఆయన సంకల్పం, ఆయన కృప. పిల్లరా, దేవుని సంఘం అంటే సంఘము నిండా కనిపించాల్సిందేంటి? ఆయన కృప. అతిశయిస్తున్నాము అంటే కృప లేదని అర్థం, కృప అర్థం కాలేదని అర్థం. ఈ విర్రవీగేవారు, ఈ అతిశయించేవారు మనలో ఎవరున్నా వారు కృపార్థము కాని వారు, కృప అంటే ఏంటో తెలియని వారు. మనకు అనుగ్రహించబడిన ప్రతిదీ ఆయన కృప. ఏ కారణాలు కాదు, మీరు లెక్కలు పెట్టకండి. అతను ఇది కాబట్టి, ఇందుకు కాబట్టి, వేరే కారణాలు ఉంటాయి కావచ్చు, కానీ
అతి ప్రధానమైనది, దేవుని ఇంటిలో కనిపించే అతి ప్రధానమైన సంగతి ఆయన కృప. సో దేవుని ఇంటిలో ఏమి చూశాడు యాకోబు? దేవుని కృపను చూశాడు. సంఘం అంటే ఇక్కడ ఏముండాలి? దేవుని కృప ఉండాలి. ఏముండకూడదు? అంతే, అతిశయం ఉండకూడదు. అతిశయం ఉందంటే ఏమర్థం కాలేదు? అంతే. కృప అర్థం చేసుకున్నవాడు ఏం చేయడు? అతిశయించాడు. అంతే, దీనికి మించి ఇంకేం లేదు. నేను అతిశయించాను, నేనైనా మరి ఎవరైనా అతిశయించాను అంటే కృప అర్థం కాలేదు. కృప ఎరుగని నిరక్షరాస్యులం, కృప అంటే ఏంటో తెలియని వ్యక్తులం. అంతే. కృపను అర్థం చేసుకున్న వారు ఎవ్వరూ అతిశయించరు. కృప అర్థం చేసుకున్నారా? ఎన్నడూ అతిశయించం. కృప అర్థము కాకపోతే తప్పకుండా అతిశయం మన అంతరంగంలో ప్రవేశిస్తుంది. దేవుని ఇల్లు అనగా అక్కడ దేవుని కృపను చూశాడు యాకోబు. రెండవది చూడండి, ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు ఏమి చూసి దేవుని ఇల్లు అన్నాడో మరొక కారణాన్ని మనం అక్కడ చూద్దాం. 28వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. గవిని అనంటే బైబిల్లో కొన్ని ఇన్సిడెంట్స్ మనకు గుర్తొస్తాయి. వాటన్నిటి మనం చూడలేం కానీ బట్ ఊరక జస్ట్ రెఫరెన్సెస్ నేను మెన్షన్ చేస్తున్నాను. తర్వాత వాటిని మనం ఒక కీలకమైన వచనం దగ్గరికి వెళ్ళి దాన్ని ఆలోచించేద్దాం. గవిని అంటే మనకేం గుర్తొస్తుంది? సహజంగా ఎవరు గుర్తొస్తారు? వెంటనే మనకు గుర్తొచ్చే ఒక వ్యక్తి ఉంటాడు. గవిని అంటే ప్రభువే. రైట్, ఆయన గవిని వెలుపట శ్రమ పొందిన అంటాం. సరే, ఒకసారి ప్రభువును అలా ఉంచుదాం. మనుషుల్ని ఆలోచన చేయండి. అబ్రహాము, ఇంకా లోతు కూడా గవిని దగ్గర ఉన్నాడు. అబ్రహాము కూడా ఉన్నాడు. ఎక్కడ? తన భార్యకు శ్మశాన స్థలము కొంటున్నప్పుడు అక్కడ గవిని దగ్గర, పురద్వారము దగ్గర. బోయజు కూడా ఎక్కడ? పురద్వారము దగ్గర, గవిని దగ్గర. ఈ గవిని దగ్గర జరిగిన సన్నివేశాలు ఒకసారి చూడండి. లోతు గవిని దగ్గర కూర్చుంటాడు. ఎక్కడ? 19వ అధ్యాయం 1వ వచనం 9వ వచనం, 2 వచనాలు ఒకసారి కంపేర్ చేయండి. 1వ వచనంలో గవిని దగ్గర ఉన్నాడు. 9వ వచనంలో సొదొమ వాళ్ళు ఏమంటారంటే, వీడు ఎవడో వేరే వాడై ఉండి మనకు తీర్పు తీర్చటానికి ప్రయత్నం, మనకు తీర్పరి అయి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నాడు. అంటే గవిని దగ్గర ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. అంటే అక్కడ న్యాయం ఉంటుంది, న్యాయాధిపతి ఉంటాడు. నేను కొంచెం మార్చి మాట్లాడుతున్నాను. గవిని దగ్గర అధికారం ఉంటుంది. అంతేనా? అధికారం ఉంటుంది. ఇతడు దోషి, ఇతడు నిర్దోషి అని ప్రకటించే స్థలం కావచ్చు, లేకపోతే వాద వివాదాలు పరిష్కారమయ్యే స్థలం కావచ్చు. సో దాన్ని మనం అధికార పీఠంగా చూడొచ్చు. ఓకే, రైట్. అబ్రహాము తన భార్య కొరకు శ్మశాన భూమిని కొన్నప్పుడు 23వ అధ్యాయం 10వ వచనంలో గవిని దగ్గర ప్రకటన చేస్తారు. గవిని దగ్గర అంటే అది ఏమంటారు? అధికారపూర్వక ప్రకటన ఎక్కడి నుండి వెలువడుతుంది? గవిని దగ్గర నుండి. సో అది కూడా అధికారానికి సూచనగానే కనిపిస్తుంది. బోయజు రూతును విడిపించినప్పుడు ఎక్కడ? పురద్వారము దగ్గరే ప్రకటిస్తాడు కదా. ఈమె నేను సంపాదించుకుంటున్నాను అని అక్కడే ప్రకటిస్తాడు. అధికారపూర్వకమైన ప్రకటన ఎక్కడ వెలువడింది? గవిని దగ్గరే. వీటన్నిటికీ బలాన్ని చేకూర్చే మరొక వచనం ఉంది. సామెతల గ్రంథానికి రండి, 31వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం. ఆమె పెనిమిటి ఆ అధికారులతో పెద్దలతో కూడా కూర్చుండును, ఆ గవిని యొద్ద పేరుగొనిన వాడయుండును. పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడయుండును. గవిని, పెద్దలు అనగా అధికార సూచన. అది ఇప్పుడు చెప్పండి, గవిని అంటే మనకేం జ్ఞాపకం రావాలి? అంతే, అధికారం. పరలోకపు గవిని ఇది అన్నాడంటే అర్థం ఏంటి చెప్పాలి? దేవుని అధికారం ఉన్న స్థలం ఒకటి, దేవుని కృప ఉన్న స్థలం దేవుని ఇల్లు అంటే.
మాత్రమే కాదు, అక్కడ ఏముంటుంది? దేవుని అధికారం ఉంటుంది. దేవుని అధికారం ఉంటుంది. గవిని అంటే అక్కడ దేవుని అధికారం. నేడెవరి అధికారం ఉంది? నేడెవరి అధికారం ఉంది? దేవుని ఇంటిలో, దేవుని సంఘాలలో నేడు ఎవరి అధికారం ఉంది? ఆలోచించేయండి. దేవుని ఇంటిలో దేవుని అధికారాన్ని చూశాడు. పరలోకపు గవిని ఇదే అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రార్థన నేర్పిస్తూ ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఒక మాట అంటాడు, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. చిత్తం అంటే రాజు తన చిత్తాన్ని నెరవేర్చుకునే స్థలం. నీ రాజ్యం ప్రభువా ఇది. దేవుని సంఘం, దేవుని ఇల్లు, దేవుని అధికారం ఉండే స్థలం. ఇక్కడ మానవ అధికారాలు కాదు, ఇవి పనులు మాత్రమే. ఇక్కడ దేవుని ఆజమాయిషిని చూడాలి, దేవుని శిరసత్వాన్ని చూడాలి, దేవుని ప్రభుత్వాన్ని చూడాలి, దేవుని అధికారం. అదే దేవుని ఇల్లు, అదే దేవుని ఇల్లు. దైవాధికారం పక్కకు పోయింది, మానవ అధికారాలు జొరబడ్డాయి. శరీర సంబంధమైన పాలకులు ఎక్కువైపోయారు. మానవుని ఇష్టారాజ్యంగా మారిపోయాయి దేవుని ఇల్లు, దేవుని సంఘం. పిల్లరా, దేవుని ఇల్లు అనగా దేవుని అధికారం ఉండే స్థలం. ఇక్కడ దేవుని అధికారము చలామణి అవ్వాలి, దేవుని ఇష్టము చలామణి అవ్వాలి. దేవుని అధికారం ఉన్న స్థలం. దేవుని అధికారం ఎలా అనుభవించాలి? ఒక వచనం దగ్గరికి మనం వెళ్ళి వద్దాం రండి. ఆ ఇంటిలో ఒక సన్నివేశం జరిగింది. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం 14 నుండి చూద్దాం. చూడండి. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములు అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చు వారి రూకలు చలివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో, వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. రైట్, జరిగింది ఇది. శిష్యులు చూశారు, చూసి వెంటనే ఒక వచనం గుర్తు చేసుకున్నారు వాళ్ళు. ఏంటది? చూడండి ఒకసారి. 17వ వచనం. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకోండి. కొంచెం విందాం ఈ మాట. ప్రభు ఇవన్నీ చేస్తుంటే సహజంగా వీళ్ళ మనసులో ప్రశ్న వచ్చింటుంది, ఈయనకి ఏ పవర్, ఏ అధికారం ఉందని, ఈయనకు ఏ అధికారం ఉందని ఇవన్నీ చేస్తున్నాడు? ఆ సందేహానికి వారి మనస్సుల్లో వచ్చినటువంటి జవాబు ఏంటి? వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకున్నది. దేన్ని జ్ఞాపకం చేసుకున్నారు? వ్రాయబడి ఉన్నట్టు. నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని ఇర్మియా గ్రంథంలో ప్రస్తావించబడింది కదా. ఇర్మియా గ్రంథములో ప్రస్తావించబడిన వచనాన్ని ప్రభువు వాడుకొని ఆ వాక్యాధికారాన్ని ఎక్కడ ఉపయోగించాడు? దేవాలయంలో. ఇప్పుడు చెప్పండి, దేవాలయములో దేవుని అధికారము అంటే అర్థమేంటో తెలుసా? ఏ అధికారం ఉపయోగించాలి ఇక్కడ? వాక్యాధికారాన్ని. వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకుని, ఇలా వ్రాయబడి ఉంది కానీ ఇలా జరగట్లేదు. ఆ వాక్యాధికారాన్ని వాడి ఆయన వారిని వెళ్ళగొట్టాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని సంఘములో అంతిమ అధికారము దేనిది? లేఖనాలది. దైవాధికారం అనగా లేఖనాధికారం. రూల్ చేయాల్సింది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని అధికారం అనగా దేవుని లేఖన అధికారం సంఘములో ఉండాలి. వాక్యం ఏం చెప్తే అది, వాక్యమే అంతిమం. వాక్యములో రాయబడినదే శిరోధార్యం. ఎవరు చెప్పారు అన్నది కాదు ముఖ్యం,
చెప్పబడినది లేఖనములో ఉందా లేదా అన్నదే ముఖ్యం. లేఖనం చెప్తుందా అలా చేయమని, లేఖనములో వ్రాయబడిందా అలా రాయమని, అలా జరిగించమని, అలా మాట్లాడమని, అలా ప్రవర్తించమని. దేవుని ఇల్లు అనగా దేవుని అధికారమున్న స్థలం, వాక్యాధికారమున్న స్థలం, ఆయన ఇష్టం అలా వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకున్నది. వాక్యాధికారము దేవుని సంఘములో చలామణి కావాలి. స్క్రిప్చర్స్, వర్డ్ ఆఫ్ గాడ్. లేఖనమే అంతిమాధికారం. మన ఇష్టం కాదు పిల్లరా, మన ఇష్టం కాదు. ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటున్నాం, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. నా ఇష్టం బ్రదర్, నా ఇష్టం. ఒక ఆయన అన్నాడు నీ ఇష్టం మీ ఇంట్లో అంటే, ఇంకొక ఆయన అన్నాడు నీ ఇష్టం మీ ఇంట్లో కూడా కాదు, నువ్వు ప్రభువు నమ్మితే మీ ఇంట్లో కూడా ఎవరిష్టం? ప్రభు ఇష్టమే అన్నాడు. ప్రసంగం చేశాడు ఆయన, నీ ఇష్టం నీ ఇంట్లో చూసుకో అని ఆయన ప్రసంగిస్తే, తర్వాత ప్రసంగి కూడా వచ్చాడు, బ్రదర్ మీరు తప్పు చెప్పారు, నీ ఇష్టం నీ ఇంట్లో కూడా లేదు, నీ ఇంట్లో కూడా ఎవరిష్టం? ప్రభు ఇష్టం. గృహములోనైనా లేఖనాధికారమే, దేవుని ఇంటిలోనైనా లేఖనాధికారమే. లేఖనం అధికారం చేయాలి, లేఖనం అధికారం చేయాలి, లేఖనం రూల్ చేయాలి. మన సంఘాలను వాక్యం పరిపాలించాలి, వాక్యం ఏలుబడి చేయాలి. ప్రభువు లేఖన అధికారాన్ని వాడి వాళ్ళను బయటికి పంపాడు. దాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇల్లు అనగా అక్కడ ఏముంది? దేవుని లేఖన అధికారం ఉంది. అందుకని అన్నాడు ఇది దేవుని ఇల్లే కానీ వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అని అన్నాడు. పరలోకపు గవిని ఇదే అని అన్నాడు. మరొక్క మాట చదువుదాం చూడండి. మరొక్క వచనాన్ని చదివి వర్తమానాన్ని మనం ముగిద్దాం. 28వ అధ్యాయం ఆదికాండం, ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం పై వచనాలు ఒకసారి చూద్దాం. 12వ వచనం నుండి చదువుకుందాం. 28వ అధ్యాయం 12వ వచనం. నిలువబడి ఉండెను, ఆకాశమునంటేను ఎక్కుచూ దిగుచూ ఉండిరి అని ఉంది. కిందికి రండి, మరొక వచనాన్ని మనం చదువుదాం. 17వ వచనమే మరలా. భయపడి పరలోకపు గవిని ఇదే అనుకున్నాను, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. దానికి ఆ ప్రాంతానికి గవిని చూశాడు, అంటే ద్వారాన్ని చూశాడు యాకోబు. ద్వారాన్ని చూసి ఒక మాట అన్నాడు, కొన ఆకాశాన్ని అంటింది, దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు, దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దానికి ద్వారాన్ని చూశాడు. మొత్తం అంటే ఎలా కనిపిస్తుందంటే చుట్టూ ప్రత్యేకత ఉంది, అది పరలోకముతో సంబంధాన్ని కలిగింది. నేను ఇలా రాసుకున్నాను, దాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. కింద వేయబడిన నిచ్చెన ఆకాశానికి అంటుంది, పైనుండి కిందికి వేయబడింది సరఫరా. దేవుని దూతలు ఎక్కటం దిగటం ఎక్కడి నుండి జరుగుతుంది? పరలోకం నుండి జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇల్లు అనగా, దేవుని ఇల్లు అనగా పైనుండి ఏదైనా కానీ పైనుండి సరఫరా జరిగినప్పుడు ఇక్కడ మరొకటి కనిపిస్తుంది. దేవుని ఇంటిలో దేవుని కృప మాత్రమే కాదు, దేవుని ఇంటిలో దేవుని అధికారం మాత్రమే కాదు, దేవుని ఇంటిలో దేవుని పరిశుద్ధత. నేను దాని ప్రత్యేకత అంటాను, దేవుని ఇంటిలో దేవుని పరిశుద్ధత. ఏది ప్రవహించినా ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం నుండి. దేవుని దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ ఇంటికి పరలోకపు సరఫరా ఉంది, ఆ ఇంటికి ద్వారం ఉంది, ఆ ఇంటికి ద్వారం ఉంది. ఏది పడితే అది లోపలికి ప్రవేశించడానికి వెళ్ళేది. ఇంకొంచెం క్లియర్గా ఆలోచించేద్దాం. ఏదైనా అక్కడికి వచ్చింది అంటే పైనుండి వచ్చిందే తప్ప ఆ ఇంటిలోనికి బయట నుండి వచ్చినవేవి లేవు. దేవుని ఇంటిలోనికి ఏది సరఫరా చేయబడ్డా ఎక్కడి నుండి రావాలి? పరలోకం నుండి రావాలి. దేవుని దూతలు ఎక్కుచుండిరి, దిగుచుండిరి, ఎక్కుచుండిరి, దిగుచుండిరి. విచారం ఏంటంటే నేటి దేవుని గృహానికి పరలోకపు సరఫరా ఆగిపోయింది. వర్తమానికులకి పరలోకపు సరఫరా లేదు, పరలోకం నుండి ఏది సరఫరా కావట్లేదు.
సంఘములో కూడా పరలోకము సంబంధం దాదాపు తెంపేసుకున్నాయి. నేటి దినాల్లో మనము చూస్తున్నటువంటి సాధారణమైన పరిస్థితులు ఇవి. ప్రియులరా గమనించండి, ఇక్కడ దేవుని పరిశుద్ధత ఉండాలి. ఏది పడితే అది లోపలికి రావటానికి వీల్లేదు. ఏది వచ్చినా అది పైనుండి రావాలి. అందుకనే అక్కడ ఒక మాట అంటాడు యాకోబు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని అన్నాడు. మరొకటి ఏది కాదు అన్నాడు, ఇది దేవుని మందిరమే అన్నాడు. దీనికి ద్వారం ఉంది అన్నాడు. ఏదైనా పైనుండి సరఫరా అవుతాయి అన్నాడు. ఇక్కడ దేవుని పరిశుద్ధత ఉండాలి. ఇంతవరకు దేవుని దాసులు మాట్లాడారు, నేను దాని జోలికి వెళ్ళట్లేదు. ఇక్కడ దేవుని పరిశుద్ధత ఉంటుంది. మీలో ఒకడున్నాడు అని దాన్ని ఆధారం చేసుకొని ఇంతసేపు వింటూ వచ్చాం. దేవుని ఇంటిలో దేవుని పరిశుద్ధత, ఏదైనా సరఫరా పైనుండి జరగాలి, బయటివి ఏవి లోపలికి రావటానికి వెళ్ళలేదు. మీరు ఒకసారి కొరింథీ సంఘాన్ని చూడండి. మొదట ఏం రాస్తాడు పౌలు, మీరు అసలు ఏ కృపావరమునందు లోపం లేకుండా ఉన్నారు అని మొదట ప్రస్తావిస్తాడు. ఏమేమి కనబడ్డాయి? వెరీ ఫస్ట్ మెన్షన్ చేసినటువంటి లోపం ఏంటి? పౌలు కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, మీలో కలహములు కలవని క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును అంటాడు. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? కలహాలు. నెక్స్ట్ ఏమన్నాడు? 2-3 అధ్యాయాల్లో మీలో ఎవరున్నారు? ప్రకృతి సంబంధులు ఉన్నారు, శరీర సంబంధులు కూడా ఉన్నారు అని అన్నాడు. అసూయలు ఉన్నాయి అని అన్నాడు. ఇంకాస్త ముందుకొచ్చి మరొక మాట చెప్తాడు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడని వదంతి కలదు అంటాడు. ఇంకాస్త ముందుకొస్తాడు, వాళ్ళలో మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే వరాలను గురించినటువంటి కన్ఫ్యూజన్ ఉంది. ఏవి తినాలో ఏవి తినకూడదో వారికి అర్థం కావట్లా. ఆ ప్రాబ్లమ్స్ని మెన్షన్ చేస్తాడు. ఇంకాస్త ముందుకొచ్చి 15వ అధ్యాయంలో ఒక కీలకమైన విషయాన్ని చెప్తాడు. ఏంటో తెలుసా ప్రాబ్లం? అసలు పునరుత్థానమే లేదని మీరు మాట్లాడుకుంటున్నారంటాడు. ఒక మాట వినండి, ఒక చిన్న సమస్య అంటే ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే ఐక్యత లేకపోవటం. మానవ అధికారం ఎప్పుడైతే జొరబడిందో, మానవ అధికారం ఎప్పుడైతే ప్రవేశించిందో, అంటే బయటది ఎప్పుడైతే లోపలికి వచ్చిందో, నా ఉద్దేశం అది, బయటివి ఎప్పుడైతే లోపలికి వచ్చాయో ఒకదాని తర్వాత ఒకటి అన్ని మెల్లమెల్లగా ప్రవేశిస్తూ వచ్చాయి. ఒక చోట మనము పెట్టే ఒక చిన్న రంధ్రం సంఘమంతా గలిబిలి కావటానికి కారణమవుతుంది. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఏకత్వం అన్నది ఏ సంఘములో అయితే దెబ్బతింటదో అది అన్ని సమస్యలకు తల్లి లాంటిది. అది ఎన్ని పిల్లలైనా పుట్టిస్తుంది. ఏది? ఐక్యత లేకపోవటం అన్నది, ఏకత్వం లేకపోవటం అనేది ఒక సమస్య అయితే, అనైక్యత అన్నది, అసమాధానం అన్నది ఒక సమస్య అయితే, ఈ సమస్యకు పుట్టే పిల్లలు 1-2 కాదు, చాలా మందిని పుట్టిస్తుంది. ఇది శరీర సంబంధాలను పుట్టిస్తుంది, వ్యభిచారులను పుట్టిస్తుంది, ఇంకా ఎన్నైనా పుడతాయి. అక్కడ ప్యూరిటీని, పరిశుద్ధతను, పరలోకము నుండి దేవుని జీవం దేవుని సంఘములో ప్రవహించకపోతే, సంఘం దాని ప్రత్యేకతను కోల్పోతే, ఒకటి కాదు పిల్లరా, అనేక సమస్యల చేత సంఘాలు నింపబడతాయి. నేటి సమస్య కారణం అదే. అందుకని ఏది సరఫరా చేయబడ్డా ఎక్కడి నుండి రావాలి? పరలోకం నుండి రావాలి. ఒక మాట చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను. 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయం 13వ వచనాన్ని, అదొక్క మాట మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను అన్నాడు. రైట్. యాకోబుకు అందించబడిన వర్తమానం ఎక్కడి నుండి వచ్చింది? పైనుండి వచ్చింది. స్ట్రైట్ క్వశ్చన్ మనందరికీ, ముఖ్యంగా వాక్యోపదేశకులైన మనందరికీ, నాకు నీకు మనందరికీ స్ట్రైట్ క్వశ్చన్. నేడు మనము దేవుని ఇంటిలో ప్రకటిస్తున్న వర్తమానాలు పైనుండి వచ్చినవేనా? గాడ్ అప్రూవ్డ్ లేకపోతే గాడ్ అపాయింటెడ్, దేవుడు నియమించినవి, దేవుడు ఆమోదించినవి, దేవుని దగ్గర నుండి పొందిన వర్తమానాలేనా? సహాయకరంగా మనం అవి ఇవి తీసుకుంటాం, వాడతాం, దాని గురించి నేను మాట్లాడలేదు. ప్రభువు నిజంగా చెప్పని చెప్పాడా?
పరలోకము నుండి వాక్య సరఫరా ఉందా? పరలోకము నుండి పరిశుద్ధత సరఫరా ఉందా? పరలోకము నుండి దేవుని జీవం సరఫరా అవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. బయటివి లోపలికి వస్తున్నాయా? బయటివన్నీ లోపలికి వస్తున్నాయా? ఎట్లయిపోయిందంటే లోపలవన్నీ బయటికి పోతున్నాయి, బయటివన్నీ లోపలికి వస్తున్నాయి. ద్వారము లేదు, విచ్చలవిడితనం మనలోనే ఉండాలి. కలహాలు, లేక ఈ అభిప్రాయ భేదాలు, స్పర్ధలు అన్నవి ఏంట్లో అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఏవి? లోకల్ ఇష్యూస్ బయటికి వెళ్ళిపోతున్నాయి. మొత్తం రచ్చరచ్చ చేసుకుని బయటికి వేసుకుంటున్నాం. బయట ఉండాల్సినవన్నీ ఎక్కడికి వస్తున్నాయి? లోపలికి వస్తున్నాయి. ఏమి లేదు, ప్రత్యేకత లేదు. ప్రాకారాలు పడిపోయాయి, ద్వారం పడిపోయింది. నెహెమ్యా బాధ అంతా అదే కదా. ప్రాకారాలు పడిపోయాయి, దెర్ ఇస్ నో సెపరేషన్. వారి మధ్య ప్రత్యేకత లేదు. ప్రాకారాలు పడిపోయాయి, బయటివి లోపలికి వస్తున్నాయి, లోపలి బయటికి వెళ్ళిపోతున్నాయి. ప్రత్యేకత లేదు, పరిశుద్ధత లేదు. ప్రియులారా, ప్రాకారాలను పునర్నిర్మిద్దాం. పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నాం, నో ప్రాబ్లం, కట్టండి, కట్టడంలో తప్పేమీ లేదు. కానీ మన మధ్య ఉన్న పరిశుద్ధతను, ప్రత్యేకతను పాడు కావటానికి కారణాలైన ఆ బీటలను కప్పుకోవడం మర్చిపోతున్నాం. పడిపోయిన స్థలాలలో ప్రాకార పునర్నిర్మాణాల కొరకై ప్రయత్నం చేయటం మనం మానుకుంటున్నాం. భౌతిక సంబంధమైన మందిరాలు ఎన్నైనా కట్టండి, పెద్ద వ్యతిరేకతలు ఉండవు, డబ్బుతో పని అయిపోతుంది. ఆత్మ సంబంధమైన చిన్న ప్రాకార నిర్మాణాన్ని ప్రయత్నం చేయండి, ఎన్ని పోరాటాలు, ఎన్ని సవాళ్ళు ఉంటాయో. ఆత్మ సంబంధమైన ఒక చిన్న నిర్మాణాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటామో. నేడు జరగాల్సింది అదే. ద్వారము సరిగా లేదు, ప్రత్యేకత కోల్పోయింది, పైనుండి ఏది సరఫరా కావట్లేదు, అంతా బయట నువ్వు లోపలికి వచ్చేస్తున్నాయి, లోపలవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. సంఘం దాని ప్రత్యేకతను కోల్పోయింది, సంఘం దాని పరిశుద్ధతను పోగొట్టుకుంది, కోల్పోయింది, గలిబిలైపోయింది. పిల్లరా, దేవుని ఇల్లు అంటే అక్కడ ఏముంటుంది? దేవుని పరిశుద్ధత ఉంటుంది. 3 విషయాలు విన్నాం. 1, అక్కడ దేవుని కృప ఉంది. 2, అక్కడ దేవుని అధికారం ఉంది. 3, అక్కడ దేవుని పరిశుద్ధత ఉంది. అట్టి సంఘాలుగా, అట్టి గృహాలుగా, దేవుని ఇండ్లుగా మన సంఘాలు ఉండటానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక.